మీకు ఒక పచ్చి నిజం చెప్తాను ఈ వీడియోలో. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక పచ్చి నిజం మీకు బయట పెట్టబోతున్నాను. అందరికీ నమస్కారం. ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగాయి. వాటికి సంబంధించిన ఫలితాలు అనేవి రేపు ఇంకొక జస్ట్ 24 గంటలు మాత్రమే సమయం ఉంది. రేపు విడుదలైపోతూ ఉన్నాయి. 5వ తేదీ పోలింగ్ అయితే జరిగింది. ఆ రోజు రాత్రే ఎన్నో సర్వే సంస్థలు వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేశారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నిష్పక్షపాతంగానే నేను వ్యవహరిస్తాను. అన్ని పార్టీలు నా దృష్టిలో ఒకటే. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా, మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, ఏ పార్టీ అయినా నా దృష్టిలో ఒకటే. నేను ఎవరికి ఫేవర్గా ఎప్పుడు కూడా మాట్లాడను. అందరూ సమానమే నా దృష్టిలో. అదేవిధంగా అన్ని మతాలు కూడా సమానమే. మతాల కోసం ఘర్షణ చేసుకునే ఆ మైండ్ సెట్ అనేది వెళ్ళిపోయింది. ఎప్పుడైతే విశ్వంతో మమేకం అయిపోతామో, ప్రతి ప్రాణి ఒకటే. అధర్మం చేస్తూ ఉన్నాడా, చేయనీయండి. ఆ కర్మ అనుభవించేది మళ్ళీ వాడే. ఈ విషయాన్ని అయితే అందరూ మనసులో పెట్టుకోండి. వీడియోలోకి ఎంటర్ అవుదాం. కొన్ని సంస్థలు అయితే బీజేపీ సైడ్ ఉంటే, మరికొన్ని సంస్థలు ఆమ్ ఆద్మీ పార్టీ సైడ్ ఉన్నాయి. ముఖ్యంగా కేకే సర్వే అనే ఒక సంస్థ. ఈ కేకే సర్వే సంస్థ అనేది ఆంధ్ర ఎలక్షన్స్లో 2024లో కరెక్ట్గా గెస్ చేయగలిగింది. గెస్సింగ్ కాదు, ఇది సర్వే చేయగలిగారు పాపం. ఆ ఫలితాన్ని నేను ఎప్పుడైతే చూసానో, ఈ సర్వే సంస్థ ఫ్యూచర్లో చాలా పెద్ద స్థాయికి వెళ్తుంది అని భావించాను. ఈ సర్వే సంస్థలన్నీ కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొంతమంది స్టాఫ్ని నియమించుకొని మరీ వాళ్ళకు జీతాలు ఇస్తూ సర్వే చేయిస్తారు. వచ్చిన ఫలితాల్ని చాలా సింపుల్గా బయట పెట్టేస్తారు. ఈ బయట పెట్టేసిన తరువాత ఏం జరుగుతుంది అని అంటే, ఎంతోమంది ఈ ఫలితాలు రైట్ అవుతాయి అని చెప్పి బెట్టింగ్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే బెట్టింగ్ వేస్తారో, అప్పుడు బెట్టింగ్ కంపెనీలు ఏవైతే ఉంటాయో, బెట్టింగ్ నిర్వహిస్తూ ఉంటారు కదా, వాళ్ళు చాలా లాస్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సర్వే సంస్థలన్నింటినీ పట్టుకొని రాంగ్గా ప్రిడిక్ట్ చేయమని చెప్పడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అమెరికాలో ఎలక్షన్స్ జరగక 1 నెల ముందే చెప్పాను, ట్రంప్ గెలుస్తారు ఈసారి అని. ఆ ట్రంప్ గెలుస్తారని వీడియో పెట్టగానే దాని తరువాత కొంత మనీ ఆఫర్ చేస్తూ ఒక మెయిల్ అనేది వచ్చింది. మీరు కమలా హ్యారిస్ విన్ అవుతుందని ఒక 10 వీడియోలు చేయండి, మేము మీకు ఇంత మొత్తంలో కొంచెం స్మాల్ అమౌంట్ ఇస్తాము అని ఒక మెయిల్ అయితే వచ్చింది. ఆ మెయిల్ని మనం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా నేను భావిస్తున్నది ఇదే. ఈ సర్వే సంస్థ కనుక ఫలితాలు ఇచ్చింది అని అంటే, అది ఖచ్చితంగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి నా నమ్మకం. ఇప్పుడు మనం ఏం చేసాం, 1 నెల ముందు నుంచి ఢిల్లీలో బీజేపీ పార్టీ విన్ అవుతుందని చెప్తూ ఉన్నాం. 2015వ సంవత్సరం విషయానికి వస్తే, 2015లో జస్ట్ బీజేపీ 3 సీట్లు దక్కించుకునింది 70 స్థానాలకి. 2020వ సంవత్సరానికి వచ్చేసరికి 8 సీట్లు వచ్చాయి. 70 స్థానాల్లో పోటీ చేస్తే జస్ట్ 8 సీట్లే 2020లో. అదేవిధంగా 27 సంవత్సరాల నుంచి బీజేపీ ఢిల్లీలో అస్సలు గెలవనే లేదు. అలాంటిది ఈసారి ఢిల్లీలో బీజేపీనే గెలుస్తుందని మనం నెల ముందు నుంచి వీడియోస్ రెగ్యులర్గా పెడుతూనే ఉన్నాం. అంటే అక్కడ ఎవరెవరి టైం బాగుంది, వాళ్ళకి ఏ విధంగా అనుకూలిస్తుంది అని మనం వీడియోస్ పెడుతూనే ఉన్నాం. ఆ విధంగా అరవింద్ కేజ్రీవాల్ గారి టైం అనేది రాబో 15 సంవత్సరాల వరకు బ్యాడ్ టైం నడుస్తుంది. కాబట్టి ఢిల్లీలో ఓడిపోతారు అని మనము నిష్పక్షపాతంగా చెప్పేయడం జరిగింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే, కేకే సర్వే మాత్రం 44 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విన్ అవుతుందని చెప్తూ ఉంది. జస్ట్ 26 స్థానాలు మాత్రమే బీజేపీకి వస్తూ ఉన్నాయని చెప్తోంది. మనం ఆల్రెడీ ఎక్కడెక్కడ బీజేపీ గెలుస్తుంది, ఆ స్థానాలు ఎన్ని అని కూడా మనము ఫిబ్రవరి 1వ తేదీనే లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేసేసాం. 45 స్థానాల్లో బీజేపీ విన్ అవుతుంది అని. ఖచ్చితంగా ఈసారి బీజేపీనే అక్కడ విన్ అవుతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుంది. ఎందుకంటే సర్వే సంస్థలన్నీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని, కొంతమంది నియమించుకొని, వాళ్ళకి శాలరీ ఇచ్చుకుంటూ, ఎన్నో పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఫలితాలని విడుదల చేస్తూ ఉంటారు. సేమ్ అదే విధంగా నాకు కూడా విశ్వం ఏం చెప్తోంది, ఇన్నర్ సెల్ఫ్ అంతరాత్మ ఏం సంబోధిస్తోంది నాతో, ఈ ప్రకృతి నాకేం తెలియజేస్తోంది, సృష్టికర్త నిద్రపోతున్నప్పుడు నాకు ఏం చెప్తున్నారనే దాన్ని బట్టి నేను ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాను. ఈ కేకే సర్వే సంస్థ అనేది 2019లో కూడా వైసీపీ వస్తుంది అని ప్రిడిక్ట్ చేశారు, సర్వే చేసి చెప్పారు. పర్ఫెక్ట్గా వైసీపీని అప్పుడు గెలిచింది. మనము 2017లోనే చెప్పాము, వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకున్నప్పుడు పోలీసులు
ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు అని మనం అదే రోజు వీడియో చేసి చెప్పడం జరిగింది. అదే విధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. తరువాత కేకే సర్వే సంస్థ 2024లో ఎగ్జిట్ పోల్స్ విడుదలైనప్పుడు చెప్పిన మాట ఏంటి అంటే, ఈసారి దాదాపుగా 155+ స్థానాల్లో టీడీపీ విన్ అవుతుంది అని బల్లగుద్ది చెప్పారు. ఇంకెవరు ఆ విధంగా అంచనా వేయలేదు. మనము చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం చేశారు చూడండి, ఒక ఒట్టు వేశారు చూడండి అసెంబ్లీలో, మా భార్యని ఏడ్పించారు, మా భార్య గురించి మాట్లాడారు అని ఏడుస్తూ ఒక శపథం చేశారు. నెక్స్ట్ సీఎం అయితేనే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతాను అని చెప్పి. అదే రోజు సాయంత్రం మనం వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ ఖచ్చితంగా సీఎంగా చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తారు అని. అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారే విన్ అయిపోయారు. సర్వే సంస్థలన్నీ కూడా ఎవరు ఓట్లు వేస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ ఆధారంగా ఒక మనిషి ఆయన ఏం కర్మలు చేస్తున్నారు, ఆయన థాట్స్ ఎలా ఉన్నాయి, ఆయన హారోస్కోప్ ఎలా ఉంది, ఇంకొన్ని ఎవరికి చెప్పకూడనటువంటి కొన్ని పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని మనం అంచనా వేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్గా అదే విన్ అవుతూ వస్తాయి. ఇప్పుడు కూడా ఢిల్లీలో 2025వ సంవత్సరంలో రేపే రిజల్ట్ ఖచ్చితంగా బీజేపీనే విన్ అవుతుంది. 45 స్థానాలని మనం ప్రిడిక్ట్ చేయడం జరిగింది. 2 ఇటు 2 అటు అవ్వచ్చు అంతే, కానీ బీజేపీ ఓడిపోవడం అంటూ జరగదు. ఇక్కడ కూడా కేకే గారికి ఏమైనా కొన్ని ఇలాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చి ఉండాలి. ఒకవేళ లొంగకపోయేసరికి మేము ఎక్కువ లాస్ అవుతాం కాబట్టి ఇలా చెప్పకండి అని కొన్ని బెదిరింపులైనా వచ్చి ఉండొచ్చు అని నేను భావిస్తూ ఉన్నాను. కానీ కేకే సర్వే సంస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈసారి మాత్రం విశ్వం చెప్పిన మాట అది. అక్కడ ఢిల్లీలో ఈసారి బీజేపీనే గెలుస్తుందని నేను చెప్పాను కదా ఆల్రెడీ. అరవింద్ కేజ్రీవాల్ గారికి ఇంకా 15 ఇయర్స్ వరకు బ్యాక్ టైం నడుస్తుంది. మనము ముందే ప్రిడిక్ట్ చేసాం 2025వ సంవత్సరంలో నీటితో జాగ్రత్త. హారోస్కోప్ ఏం చెప్తోందంటే, ఒక జల రాశిలో పేలుడు సంభవిస్తుంది. జలం ద్వారా, వాటర్ ద్వారా ఎన్నో రాష్ట్రాలు విడిపోతాయి, ఎన్నో దేశాల మధ్య గొడవలు వస్తాయి, తుఫాన్లు రావచ్చు, సునామీలు రావచ్చు. ఈ 2025లోని మనం ప్రిడిక్ట్ చేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ గారు యమునా నది మీద ఒక తప్పుడు ప్రచారాన్ని ఎప్పుడైతే లేవనెత్తారో అప్పటి నుంచినే ఈ పతనం అనేది ప్రారంభమైంది. హర్యానా ప్రభుత్వము యమునా నదిలో విషం కలుపుతోంది అని దుష్ప్రచారం చేశారు. ఆ ప్రచారం కారణంగానే 27 సంవత్సరాల నుంచి గెలవనటువంటి బీజేపీ రేపు రిజల్ట్ రాగానే విజయకేతనాన్ని ఎగరవేస్తుంది. దాదాపు 12 సంవత్సరాల నుంచి ఏలుతున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఆ నీటి ద్వారానే, యమునా నది అబద్ధపు ప్రచారం వల్లనే అధికారాన్ని కోల్పోబోతోంది. నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉన్నాం. ఎందుకంటే కర్మలని నెత్తిన వేసుకోకూడదు. మనము అందరూ బాగుండాలని చెప్పి కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటాం. ఈ విధంగా బ్రతికితే బాగుంటుందని చెప్తూ ఉంటాం. ఆ విధంగా కనుక బ్రతుకుతూ ముందుకు వెళ్తే, ఎందుకంటే మేము అందరిలాగా కాదు, ఏదో ఫీజులు పెట్టేసి క్లాసులు ఎప్పుడో ఆపేసాం. మేము 10 మంది బాగుండాలి, సంతోషంగా ఉండాలనేసే వీడియోస్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా రాజకీయ పార్టీలకు కూడా ఎన్నో విషయాలు చెప్పాం. టాలీవుడ్ హీరోల్లో కూడా ఎన్నో ఒక కర్మని మిందేసుకుంటూ ఉంటే ఆ కర్మ నుంచి తప్పించుకోవండి అని కొన్ని వీడియోస్ చేశాం. వాటన్నింటినీ పాటిస్తే ప్రతి ఒక్కరి జీవితం హ్యాపీగానే ఉంటుంది. కాబట్టి మీ మంచి కోరుతూ ఉన్నాను కాబట్టి దయచేసి ఎవరు కూడా బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. ఎవరైనా 4-5 ప్రిడిక్షన్స్ రైట్ ఇచ్చినప్పటికీ 5వది రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కావాలని రాంగ్ ఇవ్వరు. ఇలాంటి ఆఫర్లు ఏవైనా వచ్చినప్పుడు, లేదా ఏదైనా ఎదుటి వ్యక్తికి ఎక్కువ లాస్ జరుగుతోంది అని అన్నప్పుడు ఇలా రాంగ్గా ప్రిడిక్ట్ చేయించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుకే చెప్తూ ఉన్నాను, ఈసారి మాత్రం అక్కడ బీజేపీ పార్టీనే ఖచ్చితంగా ఢిల్లీలో విన్ అవుతుంది.